ఒక్క విషయం గుర్తుపెట్టుకో శాలిని. నీ గురించి ఎవరికైనా నిజం తెలిసింది అంటే నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? నేను తప్పు చేశాను, చేయలేదు అని తెలియక ముందేనే నన్ను ద్వేషించేవారు. అలాంటిది తప్పు చేయలేదు అని తర్వాత నన్ను ఎంత ఇష్టంగా చూస్తున్నారో చూసావా? అలాంటిది నీ పరిస్థితి ఏంటి? తనని మోసం చేశావని, తన తండ్రిని చంపావని క్రాంతికి తెలిస్తే క్రాంతి నిన్ను ఎలా ట్రీట్ చేస్తాడో ఒకసారి ఊహించుకో అని అనేసరికి శాలిని అయితే ఊహించుకుంటూ ఉంటుంది. ఇక క్రాంతి అయితే శాలినిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అలా మెడ పట్టుకొని బయటికి గెంటేసి, "నువ్వు ఇన్ని పాపాలు చేసి ఉంటావా? నా నా తండ్రిని చంపాలనుకుంటున్నావా? నన్ను మోసం చేశావా?" అని చెప్పేసి బయటికి గెంటేస్తూ ఉంటాడు. అలా బయటికి గెంటేసి, "ఇంట్లోకి వచ్చావో బాగోదు" అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. అలా సీరియస్‌గా చూసి తలుపేసేస్తూ ఉంటాడు క్రాంతి. అదంతా ఊహించుకొని, "అమ్మో!" అని చెప్పేసి శాలిని ఒక్కసారిగా అరుస్తూ ఉంటుంది. "ఏంటి పిక్చర్ క్లియర్‌గా ఉందా? అంత క్లారిటీగా వచ్చేసిందా నీకు? అందుకే చెప్తున్నాను. నువ్వు నీ పగలు, ప్రతీకారాలు మానేసి పద్ధతిగా తప్పు చేశావని ఒప్పుకో. మొత్తం కాకపోయినా కొంతవరకైనా ఒప్పుకుంటే నువ్వు ప్రెగ్నెంట్‌వి కాబట్టి ఖచ్చితంగా నిన్ను క్షమిస్తారు. నీ కడుపులో ఉన్న బిడ్డను చూసైనా క్షమిస్తారు. అలా అయితే నీకు కూడా మంచిది. నీ బిడ్డకు కూడా మంచిది. తను కూడా ఆరోగ్యంగా పెరగాలి, భూమి మీదకి రావాలి అంటే నువ్వు పాజిటివ్ మైండ్‌తో ఉండాలి. నువ్వు నిజాలన్నీ ఒప్పుకొని అందరి దగ్గర క్షమాపణ కోరితే ఖచ్చితంగా నిన్ను క్షమాపణ ఇస్తారు" అని అనేసరికి, "నేనా? నిజాలు ఒప్పుకోవడమా? అలా ఒప్పుకునే కన్నా చావడం మంచిది. నేను నిజం అస్సలు ఒప్పుకోను. చచ్చినా ఒప్పుకోను" అని చెప్పేసి శాలిని అనేసరికి, "అదే వద్దని చెప్తున్నాను. నువ్వు నీ నీ అంతటా నువ్వు ఒప్పుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది. ఎవరికైనా నీ గురించి నిజం తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు ఊహించుకునేది నిజమవుతుంది" అని అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది శాలిని. చంద్ర అలా అనేసరికి శాలిని షాక్‌లో ఉండిపోతూ ఉంటుంది. "నువ్వు నిజం ఒప్పుకొని చేసిన తప్పు ఒప్పుకొని పాజిటివ్ మైండ్‌తో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ బిడ్డకి మంచిది, నీకు మంచిది. నేనెందుకు చెప్తున్నానో విను శాలిని" అనేసరికి శాలిని అయితే అలా చూస్తూ ఉంటుంది. "నువ్వు ఇలాంటి హితబోధలు ఇస్తావని నాకు తెలుసు. ఇలాంటివి నేను అస్సలు పట్టించుకోను. నేను ఎంతైనా నా పగ నాకే కావాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు గానీ నేను మాత్రం పగ తీర్చుకునే తీరుతాను" అని అనేసరికి, "నీ కర్మ నువ్వు అనుభవించు. ఖచ్చితంగా నీ బండారం బయట పెట్టాలి" అని చెప్పేసి